సో వ్యూయర్స్ అందరికీ కూడా నమస్కారం. దీనిలో మరి ఒక ప్రాబ్లం చూద్దాం. ద ఫ్యూయల్ కాస్ట్ ఫంక్షన్ ఫర్ 3 థర్మల్ ప్లాంట్స్ ఇన్ రూపీస్ పర్ అవర్ ఆర్ గివెన్ బై C1 ఈక్వల్ టు మరి 500 ప్లస్ 5.3 P1 ప్లస్ 0.004 P1 స్క్వేర్, C2 ఈక్వల్ టు ఇదిగో దిస్ మచ్, C3 ఈక్వల్ టు దిస్ మచ్, where P1, P2, P3 are in a megawatt. The total load 800 megawatt. PD equal to 800 megawatt. This is important. Neglecting line losses and generator limits, find the optimal discharge and the total cost. సో ఆప్టిమల్గా ఆపరేట్ చేయాలి. ఇక్కడ మనకు ఉన్నటువంటి మరి 3 జనరేటర్స్ను కూడా, ప్లాంట్లో ఉన్నటువంటి 3 జనరేటర్స్ను కూడా పొదుపుగా పనిచేయించాలి అంటే మరి మనల్ని ఏమడుగుతున్నాడు? టోటల్ కాస్ట్ ఎంత అయింది అడుగుతున్నాడు. ఫైండ్ ది ఆప్టిమల్ డిశ్చార్జ్ అండ్ టోటల్ కాస్ట్ ఇన్ రూపీస్ పర్ అవర్. సో ఇక్కడ మనం ఇంతకుముందు డిరైవ్ చేసాం కదా, అన్నిటి యొక్క ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ సేమ్ ఉండాలని తేల్చేసాంగా. దాని ప్రకారం ఇదిగో ఇది మనం డిరైవ్ చేస్తాం. దీంతో పాటుగా ఇంకోటి కూడా డిరైవ్ చేస్తాం. అదేంటి? ప్రతి ప్లాంట్ యొక్క అవుట్పుట్ ఎంత ఉండాలని డిరైవ్ చేస్తాం. ఇదిగో పిఐ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ బీటా ఐ బై 2 గామా ఐ. ఈ రెండు తెలిస్తే అయిపోయినట్టే ఈ ప్రాబ్లం. ఏముంది? ఫస్ట్ ఇచ్చిన డేటా రాసేసుకోండి చక్కగా. C1 కాస్ట్ ఆఫ్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ యొక్క కాస్ట్ ఫంక్షను, థర్డ్ యూనిట్ యొక్క కాస్ట్ ఫంక్షను, డిమాండ్ ఇది. ఓకే, ఆ 2 ఫార్ములాస్ గుర్తున్నాయిగా. ఇప్పుడే కదా, ఇంతకుముందు వీడియోలోనే కదా డిస్కస్ చేసాం ఆ డెరివేషన్స్ అవి కూడా. సో లాంబ్డా ఈక్వల్ ఇది వచ్చేసింది మనకి. ఇక్కడ ఏంటి? 3 కదా ఇచ్చాడు. 3 బదులు ఫస్ట్ దానికి 1 పెట్టుకోండి. ఇదిగో ఎంత వచ్చింది? ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కదా ఇదే. సో ఇంక్రిమెంట్ అనేసరికి రూపీస్ పర్ మెగావాట్ అవరు. అదేవిధంగా ఇదిగో చూడండి, దీనిలో చూడండి, పీడీకి బదులు పీడీ పెట్టండి. సిగ్మా పెట్టాడుగా, ఐ బదులు ముందు 1 పెట్టండి. B1 బై 2 గామా 1 ప్లస్ B2 బై 2 గామా 2 ప్లస్ B3 బై 2 గామా 3 డివైడెడ్ బై 1 బై 2 గామా 1, 1 బై 2 గామా 2, 1 బై 2 గామా 3. ఇక్కడ తెలుసు కదా ఈ ఫంక్షన్లో ఏమి ఇచ్చాడో తెలుసు కదా. అక్కడ ఇచ్చినటువంటిది C1 అనేది ఇదిగో ఇది ఆల్ఫా 1, ఇది బీటా 1, ఇది గామా 1, ఇదేమో ఆల్ఫా 2, బీటా 2, గామా 2, మూడవది ఆల్ఫా 3, బీటా 3, గామా 3. ఇది డిమాండ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా. సో ఏమవుతుంది ఇప్పుడు? మరి చక్కగా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అక్కడ మనకి ఇచ్చిన కాస్ట్ ఫంక్షన్లో ఇచ్చినటువంటి వాల్యూస్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం సింపుల్గా. ఇదిగో మొదటి దానికి యొక్క ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ 8.5 రూపీస్ పర్ మెగావాట్ అవర్ వచ్చేసింది. బాగుంది. మరి ఇప్పుడు మొదటిది ఎంత జనరేట్ చేస్తుందో తెలుసుకోవాలి. దానికి కూడా డిరైవ్ చేసాంగా, లాంబ్డా మైనస్ బీటా ఐ బై 2 గామా ఐ. ఇదిగో లాంబ్డా ఐడ్ వచ్చేసిందిగా 8.5. ఇదిగో 8.5. బీటా 1 కాస్ట్ ఫంక్షన్లో ఉంది, 2 ఇంటూ గామా 1 ఇది కూడా కాస్ట్ ఫంక్షన్లో ఉంది. సో ఇది పొదుపుగా పని చేయించాలి అంటే 400 మెగావాట్ జనరేట్ చేసి తీరాలి. అర్థం కాలా? అంతే. ఈ ఫార్ములానేమో ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ కనుక్కోవడానికి వాడతాం. ఇవేమో ఎంతెంత జనరేట్ చేయాలి అనే దానికి ఈ ఫార్ములాస్ వాడతాం. అదే రెండోది ఎంత జనరేట్ చేయాలి? ఇదిగో లాంబ్డా మైనస్ బీటా 2 బై 2 గామా ఐ, ఇదిగో 250 మెగావాట్. మరి మూడోది ఎంత జనరేట్ చేయాలి? సేమ్ ఫార్ములా, బీటా 3 గామా 3 అంతే. ఇదిగో ఇంత జనరేట్ చేయాలి. మరి 3 కలిపి ఎంత జనరేట్ చేయాలి? ఇదిగో డిమాండ్ సరిపోతుందిగా, నెగ్లెక్టింగ్ లాసెస్ కేసేగా, లాస్లు ఏం లేవుగా. సో 800 మెగావాట్ ఈక్వల్ టు డిమాండ్. సరిపోలా? అంతే. ఇప్పుడు ఏమడిగాడు? ఇంకా టోటల్ కాస్ట్ ఎంత అయింది అని అడిగాడు. కాస్ట్ అడిగేదానిలో ఇంకా మనం మొహోటం ఏముంది? దానిలో కాస్ట్ ఫంక్షన్ ఇచ్చేసాడుగా. కాస్ట్ ఫంక్షన్ ఇచ్చేసాడు మనకి. ఆల్ఫా తెలుసు, మరి ఇది ఆల్ఫా ఇచ్చేసాడు. పిఐ తెలుసుగా, ఫస్ట్ యూనిట్ ఎంత జనరేట్ చేస్తుంది అన్నాడు. ఇదిగో ఫస్ట్ యూనిట్ ఇదిగో 400 చెప్తున్నాడుగా, క్లియర్గా వచ్చేసిందిగా మనకి. రెండోదేమో ఇదిగో 250 వచ్చిందిగా, మూడోదేమో 150 వచ్చిందిగా. అంటే వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోవడమే సింపుల్గా. సో C1లోనేమో ఇదిగో పెట్టేయండి, 400 పెట్టేసాడుగా P1 బదులు.
ఇంకా 400 స్క్వేరు, ఇదిగో 3260 రూపాయలు వచ్చింది. రెండవ దానిలో ఇదిగో 250 చేస్తుంది కదా, 250, ఇదిగో 250 హోల్ స్క్వేరు ఎంత వస్తుంది. మూడవ దానిలో ఎంత వస్తుంది, టోటల్ కాస్ట్ ఎంత, ఇది ఎంత పడతాం, రూపీస్లో చెప్తాం టోటల్ కాస్ట్ అనేది. ఓకే, చూడండి ఎంత సింపుల్ ఇది. పవర్ సిస్టమ్ ఆపరేషన్ కంట్రోల్ అనేసరికి మీరు ఏదో కష్టంగా ఫీల్ అవుతారు. ఇది నిజంగా చాలా తేలిక, చాలా ఈజీ సబ్జెక్ట్.